6A6 లో డీటెయిల్స్ చూస్తే మొత్తం 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగింది. కాగా కేబినెట్ సమావేశంలో కొందరు మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. మంత్రులు తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యుత్ టారిఫ్ తగ్గింపుపై సరిగా ప్రచారం చేయలేకపోయామని ఫైర్ అయ్యారు. యూనిట్కు 13 పైసలు తగ్గించినా మనం జనాలకు చెప్పుకోలేకపోయామని విద్యుత్ శాఖపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాకు నిత్యం అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై మీడియాతో తరచూ మాట్లాడాలని మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. థ్యాంక్ యూ మనస. ఏపీ కేబినెట్ చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొందరు మంత్రులు ఏదైతే పనితీరు బాగలేదన్న అంశంలో మంత్రులపై కూడా చంద్రబాబు కొంత అసహనము ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు. అదేవిధంగా జరిగింది. అదేవిధంగా 1,17,000 కోట్లకు సంబంధించి ఏదైతే ఇండస్ట్రీ కావచ్చు లేదా డెవలప్మెంట్ పనులకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. ఈ లెక్కన సుమారు ఒక 65,000 మందికి యువకులకు ఉద్యోగ అవకాశాలు కలిగిస్తాయని ఆయన కేబినెట్ లో స్పష్టం చేశారు. మరి ఈ ప్రకారం ఏదైతే చిత్తూరు జిల్లాలో కావచ్చు ఏదైతే సోయా ఫ్యాక్టరీకి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి మష్రూమ్ ఫ్యాక్టరీ కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఈ లెక్కన అదేవిధంగా టూరిజం పరిధిలో ఏదైతే అరకు కావచ్చు, అమరావతి కావచ్చు, అక్కడ స్టార్ హోటళ్లు, అదేవిధంగా ఇతరత్ర సముదాయాలు, వ్యాపార సముదాయాలు నిర్మించడానికి కూడా కేబినెట్ ఆమోదం చేసింది. మొత్తంగా ఏదైతే విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రధానంగా సీఎం గారు చర్చించడం జరిగింది. ఏదైతే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అంటే తగ్గించిన విషయం ప్రజలకు చెప్పడంలో కానీ లేదా ప్రజల్ని ఆ ప్రభుత్వంపై సానుకూల వాతావరణం తీసుకురావడంలో కొంత ఏదైతే కేబినెట్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు ఆయా నియోజకవర్గాల్లో చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారని సీఎం గారు అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా అంటే నానాటికి అత్యాధునిక పరికరాలు అందుబాటులో వస్తున్న నేపథ్యంలో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అంటే అందిపుచ్చుకొని అందుకు తగిన విధంగా ఏదైతే పరిపాలన థ్యాంక్ యూ బసవరాజ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హస్తం పార్టీ అభ్యర్థి ఎవరినే దానికి ఉత్కంఠ వీడింది. నవీన్ యాదవ్ ను ఏఐసీసీ అభ్యర్థిగా ప్రకటించడంతో టికెట్ పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎంపీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల తర్వాత మొత్తానికి అంజన్ కుమార్ పార్టీ నిర్ణయానికి తలొగ్గారు. కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో అలిగిన అంజన్ ను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి కలిసి బుజ్జగించారు. దీని తర్వాత అంజన్ కుమార్ యాదవ్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం పనిచేయాలని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉపశమనం నెలకొంది. ఈ మేరకు శుక్రవారం అంజన్ కుమార్ ఇంటికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ కలిసి మాట్లాడారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. పద్మ, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీ ఇన్ఛార్జితో పాటు మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళటం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అంజన్ కుమార్ యాదవ్తో మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే సీట్ టికెట్ అనౌన్స్ చేయాలంటే పెద్ద స్కుట్నీయే జరుగుతుంది, ప్యాచ్ వర్క్ ఎక్కువ జరుగుతుంది, ఎప్పుడు ఉండే ఆనవాయితీ. దానిలో భాగంగానే నవీన్ యాదవ్కి టికెట్ కేటాయించడం జరిగింది. నవీన్ యాదవ్ పేరు ప్రకటించిన తర్వాత అంజన్ కుమార్ యాదవ్ అలకపోయిన విషయం అందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్కి వెళ్ళడం జరిగింది. ఏఐసీ ఇన్ఛార్జ్ నటరాజన్తో పాటు మంత్రివర్గం కూడా వెళ్ళడం జరిగింది. ఆయనకి ఏ పరిస్థితుల్లో నవీన్ యాదవ్కి టికెట్లు కేటాయించడానికి ఏఐసీ నిర్ణయించుకుందనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ బాబు కూడా ఎంపీగా ఉన్నారు. ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కొన్ని పరిస్థితుల వల్ల మేము ఇవ్వలేకపోయాము. ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా వివరించారు. దానికి అంజన్ కుమార్ యాదవ్ కూడా సానుకూలంగా స్పందించారు. దాని అనంతరం మీడియాతో మాట్లాడడానికి మీనాక్షితో పాటు మంత్రివర్గం కూడా ఆయనతో పాటు వచ్చి బయటకు వివరణ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ అంజన్ కుమార్ యాదవ్ క్లియర్గా చెప్పారు, చాలా కష్టకాలాల్లో నేను పార్టీకి అనుకూలంగా ఉన్నాను,
కార్యకర్తలతో కూడా నేను చాలా సేవలు అందించాను. అయినా కానీ నాకు పార్టీ అండదండంగా నిలబడలేదు అని చెప్పి చాలా వివరణ ఇచ్చారు. తదనంతరం కలిసి పనిచేస్తాము, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ను గెలిపించుకుంటామని చెప్పి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పారిశ్రామిక, విద్య, సామాజిక రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. విశ్వసముద్ర ఎంతనాలు ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినూత్న ప్రయోగాలతో ఈ 3 ప్రాజెక్టులను నెలకొల్పామన్నారు. ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇక్కడే చూస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు బొగ్గు, నీళ్లు, గాలి, సోలారుతో విద్యుత్ ఉత్పత్తి చేసేవారని ఇప్పుడు ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం కొత్తగా ఉందన్నారు. నందగోకులం సేవ్ ది బుల్ కార్యక్రమం చాలా విశిష్టమైన కార్యక్రమాన్ని ప్రశంసించారు. పేద విద్యార్థులను తీసుకొచ్చి నందగోకులం లైఫ్ స్కూల్లో శిక్షణ ఇవ్వడం గర్వకారణమన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. థ్యాంక్ యూ. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటిస్తూ ఏదైతే విశ్వక్ వాళ్ళది ఇంధనాల్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ కి, ఎథనాల్ ప్రోగ్రామ్ కి కూడా ఆయన ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రైతులకు, పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులకు సంబంధించి నందకం గోకులంను కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చింతా మోహన్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు P4 అంటూ ప్రవేశపెట్టాడో, P4 ద్వారా పేద ప్రజలకు ఎవరైతే ఉన్నతంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా చింతా సిస్టర్ అనే వ్యక్తి ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించడం కూడా జరిగింది. ఇవే కాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే నెల్లూరు మున్సిపాలిటీలో ఇంకొక పెద్ద కార్యక్రమం, మహిళలను ధనవంతులు చేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ బజార్లను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. స్మార్ట్ బజార్ల ద్వారా కంటైనర్లలో ఏవైతే కంటైనర్ల ద్వారా అక్కడ షాపులను కేటాయించేసి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల వస్తువులు ఒకే చోట దొరికే విధంగా కూడా ఆ బజార్ ని ఆ మున్సిపాలిటీలో ప్రయోగాత్మకంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ స్మార్ట్ షాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ షాప్స్ అన్నింటికి కూడా అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభ్యమయ్యే విధంగా చర్యలు చేపట్టామని చెప్తున్నారు. ఇంకో పక్క అక్కడ వైఫై కనెక్టివిటీ కావచ్చు, అక్కడ ఏదన్నా ఇబ్బందులు తలెత్తినట్లయితే మైక్ అనౌన్స్మెంట్లు కావచ్చు, అదేవిధంగా స్మార్ట్ పోల్స్ కావచ్చు, అన్ని కూడా వినూత్న రీతిలో మున్సిపాలిటీలు కొత్త తరహాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అక్కడ ప్రయోగాత్మకంగా కూడా ప్రారంభించామని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్నారు. దీనికి అయ్యే ఖర్చు 4 లక్షల వరకు కూడా అవుతుంది. 2.5 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా 1.5 లక్షల వరకు కూడా పెట్టుబడి సాయం కింద పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక 50,000 ₹1 ఇంట్రెస్ట్ మీద కూడా వాళ్ళకి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు అందిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ మంత్రి ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారో ఆయన ఇంకొక అడుగు ముందుకు వేసి P4 భాగంగా ఈ 120 మంది కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలను కూడా నేను దత్తత తీసుకున్నట్లు ఈ వాళ్ళకు కూడా తలా 1 లక్ష రూపాయలు సాయం సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అందిస్తారని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఈ ఎథనాల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ద్వారా విద్యుత్ ఇప్పుడు దాకా నీటి నుంచి తయారు చేసేవాళ్ళు, అదేవిధంగా బొగ్గులు తయారు చేసేవాళ్ళు, కానీ ఫస్ట్ టైం ఎద్దల నుంచి కూడా విద్యుత్ తయారు చేసే అంశం ఏదైతే ఉందో అది చాలా కొత్తగా ఉంది. ఇలాంటి క్రియేటివిటీస్ రావాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నానని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీంతో పాటు నెల్లూరు జిల్లాలో చేస్తున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఈ రోజు ప్రజలతోటి ఆయన మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇంకో పక్క డేటా సెంటర్ కావచ్చు, అదేవిధంగా పెట్టుబడులు, పెద్ద ఎత్తున వస్తున్న పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ఈ రోజు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించడం జరిగింది. ఇంకో పక్క వైజాగ్ లో 88,000 కోట్లతోటి ఏర్పాటు చేసినటువంటి డేటా సెంటర్ గురించి కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాటర్ ప్రాబ్లం లేకుండా నెల్లూరు జిల్లాకి ఏదైతే నదుల అనుసంధానం ఉందో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి బహిరంగ సభలో చర్చించడం జరిగింది. టోటల్ గా మొత్తం ఏదైతే ఈ నెల్లూరు పర్యటన ఉందో ఈ నెల్లూరు పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలతోటి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళారని చెప్పుకోవచ్చు. మొత్తం అటు రైతులకు కావచ్చు, ఇటు విద్యార్థులకు కావచ్చు, అటు మహిళలకు కావచ్చు, ఇటు పారిశ్రామికవేత్తలకు కావచ్చు, అన్ని రకాల వర్గాలకి పెద్దపీట వేస్తూ ఈ రోజు ఆయన 15 సంవత్సరాల ముఖ్యమంత్రి ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో
కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మరియు కొత్త కార్యక్రమాలని ఈ రోజు నెల్లూరులో ప్రారంభించారని చెప్పుకోవచ్చు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా స్టార్ట్ చేసినప్పుడు జన్మభూమి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా హైటెక్ సిటీ డెవలప్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ విద్యలు కావచ్చు, వాటిలన్నింటినీ కూడా ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నెల్లూరులో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకోవచ్చు. మహిళలందరూ కూడా ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ బజార్లను కూడా ఏర్పాటు చేసేసి పెద్ద పెద్ద నగరాల్లో గోవా, పాండిచేరి అట్లా కొన్ని వీధులు ఉంటాయి. ఆ వీధుల్లో అన్ని రకాల వస్తువులు దొరికేటట్లు ఆ ప్రాంతం ఎలా అయితే డెవలప్ అయిందో ఇక్కడ కూడా ఈ మున్సిపాలిటీలు డెవలప్ అవడానికి ముందుగా నెల్లూరు నుంచే శ్రీకారం చుడుతున్నాం. అలా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రవేశపెడతాము. ఈ మున్సిపాలిటీ దాని అన్నిటికి కూడా కార్యబిందువు కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తూ ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మనసా రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్. నల్గొండ జిల్లాలో గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన పోలీసులపై హెచ్ఆర్సీ తీవ్ర స్థాయిలో యాక్షన్ తీసుకుంది. ఎస్ఐతో పాటు కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. నల్గొండ జిల్లా దామర్లచెల్ల మండలం వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యూరియా కోసం ధర్నా చేసినందుకు గిరిజన రైతు సాయి సిద్ధును పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. సాయి సిద్ధు భార్యను కులం పేరుతో దూషిస్తూ అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని జాతీయ మానవ హక్కుల కమిషన్కు సామాజికవేత్త రేవంత్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన హెచ్ఆర్సీ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కానిస్టేబుల్ను వెంటనే విధుల నుండి తొలగించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని గిరిజన రైతుపై ఒక్కసారిగా థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం సంబంధించినటువంటి వడపల్లి పిఎస్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గతంలో అనేక సార్లు రైతులు ఇబ్బంది పడుతూ యూరియాకు పెద్ద ఎత్తున క్యూ లైన్ లోని పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ రైతులు కూడా అక్కడ యూరియా కొరకు బారులు తీసి ధర్నా చేస్తున్నటువంటి క్రమంలోని అక్కడ ఉన్నటువంటి పోలీసులు గిరిజన రైతుపై కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేదే వాళ్ళు హెచ్ఆర్ కు కూడా నివేదిక సమర్పించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టినటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లా దామర్చర్ల పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలోని రైతులు యూరియా కొరకు ఇబ్బంది పడుతూ పెద్ద ఎత్తున అంటే నాటి నుంచి నేటి వరకు కూడా ఇప్పటికీ యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు సంబంధించి పలుమార్లు పెద్ద ఎత్తున ధర్నాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇకపోతే అలాంటి విషయాలను పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ చేయాల్సినటువంటి పనులను వదిలిపెట్టుకొని అక్కడ ఎవరైతే యూరియా కొరకు వేచి చూస్తున్నారో వారి మీదనే రైతుల మీద అంకుముడిగా దాడి చేస్తూ పోలీసులు విచక్షణారహితంగా కొట్టినట్లు కూడా హెచ్ఆర్ఎఫ్ నివేదిక కూడా సమర్పించారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగించినటువంటి హెచ్ఆర్ఎఫ్ దానికి సంబంధించినటువంటి కన్సల్ట్ ఎవరైతే ఎస్ఐ గానీ సంబంధించిన పాల్గొన్న అతనిపై డిగ్రీ చేయడానికి థర్డ్ డిగ్రీ చేయడానికి పాల్గొన్నటువంటి కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయాలంటూ ఉత్తర్వులు కూడా జిల్లా ఎస్పీకి దాఖలు చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై ఇప్పటి వరకు అంటే అనేక మార్లు రైతుల సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతూ రైతులని అంటే ఒక విచక్షణ రైతులు కొట్టడం వల్ల అతను చాలా ఇబ్బందికరంగా ఉందంటూ మానవకులకు పోయిన క్రమంలోనే వారిపై అంటే చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఇప్పటికీ జిల్లా ఎస్పీకి అయితే హెచ్ఆర్ఎఫ్ నివేదిక కూడా సమర్పించింది. వీరిపై సస్పెన్షన్ ఆర్డర్ కూడా చేస్తారంటూ కూడా ఒక లేఖ కూడా ఎస్పీకి పంపినట్టు కూడా తెలుస్తుంది. ఇది నల్గొండ జిల్లాలో జరిగినటువంటి మిర్యాలగూడ రెవెన్యూ పరిధిలో జరిగినటువంటి థర్డ్ డిగ్రీ చేసినటువంటి గిరిజన రైతుపై చేసిన దానిపై మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్ లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించి విముక్తి కలిగించారు. బంజారా హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు స్థలాన్ని పరిశీలించారు. అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని అందులోని ఆక్రమణలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ క్రమంలో భూమి కబ్జా చేసిన విఆర్ ఇన్ఫా పార్థసారథి ఆయన కుమారుడు విజయ భార్గవ అధికారులతో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. ఆయన వెనుకడుగు వేయని అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలైతే చేపట్టారు. కాగా విఆర్ ఇన్ఫ్రా పార్థసారథి ఆయన కుమారుడు విజయ భార్గవ భూమిని కబ్జా చేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. ఏదైతే హైదరాబాద్ నగరంలో అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూములపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు మనకు కనబడుతున్నది. మొత్తాన్ని కూడా గతంలో ఎవరు చేయనటువంటి కబ్జాలు చేసినటువంటి వ్యక్తుల పైన దండయాత్రగా ప్రయోగించే విధంగా ఒక హైడ్రా అనే అటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఒక పోలీస్ కమిషనర్ రంగనాథ్ అనేటువంటి స్ట్రాంగ్ అయిన ఆఫీసర్ను నియమించడం, ఆ తర్వాత ఆయనకున్నటువంటి కోఆర్డినేట్ చేసుకోవడానికి కొంతమంది సిబ్బందిని కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి అధికారులను గుర్తించి ఆయన సెలెక్ట్ చేసుకొని
ఆయన కింద అసిస్టెంట్ గా పెట్టుకొని ఏదైతే అన్యక్రాంతమై ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్లు, ఏదైతే లోతట్టు ప్రాంతాలు, చెరువులు, పుట్లయితే ఆక్రమించి ఉన్నారో వాటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని గత 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మ్యాప్, ఆ సర్వే నంబర్లకు సంబంధించిన మ్యాప్ కానివ్వండి, అది ప్రభుత్వ ల్యాండా లేకుంటే పట్టా ల్యాండా అనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే అన్యాక్రాంతమైనటువంటి ల్యాండ్ల మీద వాళ్ళు ప్రత్యేక ఫోకస్ చేసి డిమాలిషన్ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ రోజు కూడా హైడ్రా వర్షాలతో వచ్చినప్పుడు హైడ్రా మనం చూస్తున్నాం. రంగనాథ్ గారు ఆ నీళ్ళల్లో వెళ్లి అధికారులు, సీఎం కూడా ఆ ప్రాంతాల్లో సందర్శించడం జరుగుతున్నది. ఎందుకంటే అన్యాక్రాంతమైనటువంటి ఏదైతే కల్వర్ట్లు కానీ వాగులు కానీ వెళ్తున్నటువంటి వాటర్ సోర్స్ పోతున్నటువంటి దానిలో కూడా ఇళ్లు కట్టుకొని బిల్డర్లు ఆక్యుపై చేసుకుని ఉండడం వల్ల ఆ వాటర్ సోర్స్ అంతా కూడా ఇళ్లలో చేరడం, చాలా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవ్వడం కూడా మనం చూసాం. మొత్తం కూడా హైదరాబాద్ కూడా వర్షం పడితే చాలు 3 గంటలు 4 గంటలు హైదరాబాద్ లో ట్రాఫిక్ నిలిచిపోతుంది అనేది ఒక ఆనవాయితీ అయితే మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా ఈ ప్రభుత్వం హైడ్రా నియమించిన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా 100 ఎకరాలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు క్యాన్సర్ హాస్పిటల్ అయినటువంటి బసవ తారక రామారావు హాస్పిటల్ వెనకాల 5 ఎకరాల భూమిని ప్రభుత్వ ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ కూడా ఎన్నో 800 కోట్ల భూమి వాళ్ళు ఈ రోజు వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. ఎంతమంది అమాయకులు కబ్జాదారులు అడ్డొచ్చినప్పటికీ కూడా భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించి ఎక్కడ కూడా ఎవరికి కూడా తలకోకుండా, ఎవరికి కూడా వెనకడి వేయకుండా దాన్ని నేలమట్టాలు చేసి ఆ ప్రభుత్వ భూమి 5 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఉన్నది. మొత్తానికి కూడా హైదరాబాద్ లో మొత్తంగా కూడా చాలా చోట్ల కబ్జాలు అయింది. ప్రభుత్వ నియమాలు కానివ్వండి, ప్రైవేట్ ల్యాండ్ కానీ జాలంగా, అంటే ఎవరికి బలం ఉంటే వాళ్ళు ఆక్యుపై చేసుకునేంత విధంగా కూడా భూమాఫియా పాల్పడుతున్నది. ప్రభుత్వ పార్కులు సైతం కూడా నిన్న మనం ప్లే చేశాం. అలాంటి వాటి జాగాలు కూడా కోట్లాది రూపాయలటువంటి భూములను కొల్లగొడుతున్నటువంటి సందర్భం. ఇందులో హైడ్రా రావడం మాత్రం కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ, అంటే కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ సామాన్యులకు న్యాయం జరుగుతున్నది. ప్రభుత్వ భూమి రిటర్న్ ప్రభుత్వానికి వస్తున్నది. కొంత ఆదాయం కూడా మెరుగనే వాళ్ళ ప్రభుత్వ ఫలం వచ్చే విధంగా ఒక హైడ్రా నియమించి మాత్రం ఈ హైడ్రా ద్వారా ప్రజల మన్నన పొందడం కానీ, ప్రభుత్వ నిధులు కాపాడుకోవడం కానీ, ప్రభుత్వ ఆస్తులు కూడా కొల్లగొట్టే వారి పైన ఉక్కుపాదం మోపి రిటర్న్ తీసుకోవడం అయితే జరుగుతున్నది. మొత్తంగా కూడా ఇది మంచి పరిణామంగానే భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. తెలంగాణలో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మావోయిస్టు కమిటీకి చెందిన 3 కీలక నేతలు తెలంగాణ డీజీపీ ఆఫీసులో లొంగిపోయారు. ఈ 3 కూడా సీనియర్ మావోయిస్టులు శుక్రవారం హైదరాబాద్లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ రవిగుప్తా సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో గత 35 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన కూకటి వెంకటయ్య అలియాస్ వికాస్ ఉన్నారు. ఇక దండకారణ్య చైతన్య నాట్య మండలి ఇన్ఛార్జిగా పనిచేసిన మొగలిచెర్ల రాజు అలియాసు సిఎన్ఎం చందు, సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించిన తోడెం గంగ అలియాస్ సోని ఉన్నారు. ఈ 3 గతంలో వివిధ ఘర్షణాత్మక ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ 3 మావోయిస్టులు స్టేట్ కమిటీ సభ్యులు జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారని, వీరి నిర్ణయం మిగతా మావోయిస్టులకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. గత కొద్ది నెలలుగా మావోయిస్టు పార్టీ అనేక ఆటంకాలను ఎదుర్కొంటుంది. ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఒక ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అనేక ఆటంకాలు, అవరోధాలు ఆ పార్టీకి ఎదురవుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో అనేక మంది హతమవుతున్నారు. అదే క్రమంలో అనేక మంది అగ్రనేతలతో పాటు కింది స్థాయి లీడర్లు కూడా లొంగుబాటు పర్వం పట్టారు. ప్రభుత్వాలు ఇచ్చిన చేయితే కాకుండా మావోయిస్టు పార్టీలో అంతర్గత కలహాల నేపథ్యంలోనే అనేక మంది లొంగుబాటు పర్వం పట్టారు. ఈ సందర్భంగానే ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు నుంచి మహారాష్ట్ర ఏరియాలో కూడా వందలాది మంది గత కొద్ది నెలలుగా లొంగిపోయిన పరిస్థితులు మనం చూసాం. తాజాగా తెలంగాణ రాష్ట్ర కమిటీలోని సీనియర్ మావోయిస్టు పార్టీ నేతలు హైదరాబాద్ లో డీజీపీ కార్యాలయంలో ఈ రోజు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. 3.5 దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలు వివిధ బాధ్యతలు చేపట్టిన వెంకటయ్య అలియాస్ వికాస్ లొంగిపోవడం పట్ల కూడా మావోయిస్టు పార్టీ జీర్ణించుకోలేని పరిస్థితిగా చెబుతుంది. మరోవైపు మొగలిచెర్ల రాజు అలియాస్ చందు, మరోవైపు తొడెం గంగా అలియాస్ సోని కూడా
తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. అయితే ఇదే క్రమంలో మరికొందరు కూడా లొంగిపోయే అవకాశం ఉంటూ కూడా పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనపడుతా ఉంది. ఛత్తీస్గఢ్ ఏరియాలోని దండకారణ్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస ఆ ఎదురు కాల్పుల ఘటనలో అనేక మంది మృత్యువాత పడుతున్న పరిస్థితి కనపడుతా ఉంది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో 2026 మార్చి 31 వరకు నక్సల్స్ రహిత భారత్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ముందడుగు వేస్తుండగా అని చెప్తున్నారు. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తుండగా కూడా అమిత్ షా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే దండకారణ్యంలో వరుసగా పోలీసు భద్రతా బలగాలు ముమ్మరంగా నక్సల్స్ కోసం జల్లెడ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంగానే మావోయిస్టు కూడా తట్టుకోని పరిస్థితులు లొంగిపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు వయోపరిమితి పెరగడంతో వయోభారంతో కూడా కొంతమంది లొంగిపోతున్నారు. అనారోగ్య కారణంగా మరికొందరు లొంగిపోతున్నారు. ఇంకోవైపు వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల కారణంగా భయభ్రాంతులకు గురే జనజీవనోత్సవంలో కలుస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనా వరుసగా లొంగుబాటు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. తాజాగా 3 సీనియర్ మావోయిస్టు లొంగిపోయిన నేపథ్యంలో డీజీపీ శివధర్ రెడ్డి మాత్రం ఈ లొంగుబాటు చర్య శుభ పరిణామం అని, వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా మావోయిస్టు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని, అలా కలిసిన వారికి ప్రభుత్వ పరంగా పునరావాసాన్ని కల్పిస్తానని కూడా డీజీపీ హామీ ఇచ్చారు. ఈ లొంగుబాటు పర్యావరణం ఎలాంటి పరిణామాలకు మార్పులు దారితీస్తాయని కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.